హాయ్ అండి, హాయ్ హాయ్ మీ పేరు? మహిపాల్. ఓకే, బిగ్ బాస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ అయితే చెప్పండి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఓకే, బిగ్ బాస్ మీద ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి? అసలు బిగ్ బాస్ అంటే అది షోనే కదా, అది ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అది అసలు అందులో జనాలకి వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు, అసలు ప్రజలకి ఏదైనా ఒక సినిమా తీసుకుంటే ఒక చిన్న కంటెంట్ ఉంటది, అది దీనికి సంబంధించినటువంటి ఒక మెసేజ్ అని చెప్పేసి ఉంటది. అని ఈ బిగ్ బాస్ ఏందండి, ఏందండి అసలు కంటెంట్ లేదు, షో అంటే ఇది బిగ్ బాస్. అసలు అది ఎందుకు పెట్టినో నాగార్జున గారు నాకైతే అర్థం కాలేదు. అసలు అంటే ఎందుకు బిగ్ బాస్ మీకు అసలు నచ్చదు? అంటే చాలా మంది డ్రీమ్ అనుకోవచ్చు, గోల్ అనుకోవచ్చు కదా బిగ్ బాస్. ఏం గోల్ ఏం లేదు, డ్రీమ్ ఏం లేదు, అందులో దాంతో అసలు వచ్చింది ఏం లేదు. ఇప్పుడు జనాలకి ఏదైనా కూడా ఒక పని చేస్తున్నామంటే, ఒక సినిమా అంటే ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వడం, కొత్త స్టోరీని క్రియేట్ చేసే విధంగా సినిమాలు ఉంటాయి. మరి అసలు ఈ బిగ్ బాస్ లో ఏముందండి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు షోస్ ఉంటాయి. అసలు బిగ్ బాస్ లో ఒకటి ముఖ్యంగా ఆ బట్టలు వేసుకునే విధానం కూడా సరిగ్గా లేదు. ఫస్ట్ డ్రెస్సింగ్, ఎందుకంటే బిగ్ బాస్ అనేది చాలా మంది ఈ మధ్యలో నేను చూస్తున్న పాపం కుటుంబీకులతో, పిల్లలు తల్లిదండ్రులు అందరు వచ్చి ఫ్యామిలీలు చూస్తున్నారు కాబట్టి కంపల్సరీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది మంచి వాడాలి, ఒక మంచిగా ఉండాలి. కొంతమంది చూడు ఆ అమ్మాయిల అబ్బాయిల షోస్ లా హగ్ చేసుకోవడము అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో సంథింగ్. మరి కొంత ఫ్యామిలీలకు కొంతమంది అంటే అందరూ రొమాంటిక్ ఉండలేరు, కొంతమంది కూడా నచ్చకుండా మంచిగా ఫ్యామిలీ పరంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తాం మనం, వెంకటేష్ గారి సినిమాలు అప్పట్లో వస్తుండే, ఓలు విక్టర్ వెంకటేష్ సినిమాలు, వాళ్ళు ఎంత మంచిగా ఇస్తుండే సినిమాలు. వెంకటేష్ సినిమా ఒక ఫ్యామిలీ చూడాలని, వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఉరుకుతుండే ఎగవాడి ఫ్యామిలీ అంతా, ఆ విధంగా ఉండాలి తప్ప అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఏదో బిగ్ బాస్ ని చూడాలంటే ఇది ఎందుకురా షో అనే విధంగా ఉంది. అది అంటే ఇప్పుడు అంత నెగిటివ్ ఉండడానికి కారణం ఏమంటారు? వాళ్ళు ఉండేటువంటి ఆ కంటెంట్ లేకపోవడము, తర్వాత వాళ్ళు ఉండే ఆ బిహేవ్ ఇష్టం వచ్చినట్టు, ఆ అమ్మాయిల అబ్బాయిలు కూడా అందులో ఉండి ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, అది ఇదంతా నాకు నచ్చలే. అది ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం, మన తెలుగు కల్చర్ అంటే ఒక మంచి మన ఫ్యామిలీలు కుటుంబీకులు చూసేటువంటి షోస్ కాబట్టి ఒక సాంప్రదాయబద్ధంగా ఉండి మంచిగా చేయండి. బట్ అంతేగాని మీద వాడడము, ఇంకా హగ్గులు చేసుకోవడము, ఒక బెడ్ పైన ఇంకోళ్ళు వాడుకోవడం, ఈ నాకు అసలు నచ్చలేదు. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ప్రెసెంట్ మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ లో కామన్ పీపుల్ ని 9 మెంబర్స్, అలాగే 9 మెంబర్స్ సెలబ్రిటీస్ ని తీసుకుంటారని టాక్ అయితే నడుస్తుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామన్ పీపుల్స్ తీసుకుంటే ప్రజలు ముందుగా చూడరు, జనాలు చూస్తారా బిగ్ బాస్ ని? ఎవడో ఇక్కడ తెలియనట్టు మీరు పట్టుకా చేయరు అని చెప్పేసి కొద్దిగా తెలిసిన ముఖాలు ఉంటాయి కాబట్టి అట్లా అంటారు తప్ప, అది నిజం ఎంతనో మనము వీళ్ళు అనడం వరకే తప్ప, ఆ రోజు నాడు బిగ్ బాస్ స్టార్ట్ అయిన రోజు నాడు మాత్రమే మనకు తెలుస్తుంది అక్కడ ఎంతమంది సామాన్య వ్యక్తులు తీసుకున్నారు. సాధారణ వ్యక్తులు అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళే సాధారణ వ్యక్తులు కాదు. ఎవడన్నా పని చేస్తాడో, ఇక్కడ నుంచో గరీబ్ ఉండో పేదోని తీసుకొచ్చి ఎవడి మీడియాలో కనబడిన వ్యక్తిని తీసుకొచ్చి అప్పుడు సాధారణ వ్యక్తికి అవకాశం ఇచ్చారు అనుకోవచ్చు. సోషల్ మీడియాలో అంతా వైరల్ అయిన తర్వాత వాడు సాధారణ వ్యక్తి ఎట్లా అవుతాడండి? కాడు కదా, సెలబ్రిటీ అవుతాడు. సరే ఇప్పుడు ఈ రోజులలో ఇన్స్టాగ్రామ్ లా చేసుకున్న సెలబ్రిటీ అవుతారు. అందుకే కాబట్టి సాధారణ వ్యక్తి అంటే ఎవరికి తెలియని పరిచయం లేని వ్యక్తిని తీసుకొచ్చి పేదవానికి అవకాశం ఇచ్చేట అది సాధారణ వ్యక్తికి అవకాశం ఇచ్చింది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు 3 minutes వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టమన్నారు కదా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బిగ్ బాస్ లో. సో బిగ్ బాస్ లో నిజంగా జెన్యూన్ గా ఇప్పుడు పెట్టే వాళ్ళందరికీ అంటే కొంతమందికైనా అవకాశం ఇస్తారంటారా? అంటే 3 members అవ్వచ్చు, 5 members అవ్వచ్చు, లేదంటే నార్మల్ గా తెలిసే వాళ్ళనే పెడతారు అనుకుంటున్నారా? కొంత పర్సెంట్ నేను ఏం చూస్తున్నా అంటే, తెలుగు ఇండస్ట్రీలో నేను చూస్తున్నా చాలా వరకు కొత్త నూతన నటీమణులకు అవకాశాలు అని బోర్డు మీద పెడతారు, టీవీలలో యాడ్ ఇస్తారు, అన్ని ఇస్తారు కదా. చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది, జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కానీ ఏ రోజు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు సినిమాలా? ఏదున్నా జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఎన్నుకోండి జేజేలు కొట్టేది మాత్రమే కొత్త వాళ్ళను తీసుకుంటారు తప్ప, ఇవాళ చూసుకుంటే గిట్ట కంటెంట్ ఉన్నటువంటి వ్యక్తిని, కంటెంట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ కానీ అవి కానీ తీసుకోలేదు. ఏదేమైనప్పటికీ కూడా నాగార్జున గారి గిట్ట సాధారణ వ్యక్తులను గిట్ట తీసుకుంటే గిట్ట మంచి గొప్ప పేరు వస్తుంది. ఉప్పల్ బాలు వెళ్తారని చెప్పి టాక్ నడుస్తుంది, మరి ఒపీనియన్ ఏంటి? పాపం బాలు చాలా కష్టపడి
పని చేసుకొని ఇళ్ళలో పని చేసుకొని వచ్చి మంచి కష్టపడ్డాడు. మనం మొన్నటికి మనం తీసుకుంటే గిట్ట అప్పుడు ఆయన ఏంది బెట్టింగ్ యాప్ల మీద కూడా మనోడు ఆయన పేరు ఏంది వాడు ఫారెన్ లో ఉంటాడు, వాడు కూడా మంచి చెప్పిండు ఉప్పల్ బాల్ ఒక్కడే మంచి వాడు అని చెప్పి చెప్పిండు. కాబట్టి అట్లాంటి వ్యక్తికి ఇవ్వాలి పాపం, ఎందుకంటే చాలా రోజుల నుంచి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో కానీ చాలా కష్టపడుతుంది. కాబట్టి ఉప్పల్ బాల్ రావడానికి ఇస్తే మంచిది పాపం, ఎందుకంటే ఏంటి మమ్మీ ఎవడు వాడు ఒక చిన్న తినడానికి కూడా డబ్బులు ఉండే ఒక టైంలో ఇంత చిన్న చిన్న వీడియోలు అట్లాంటి కంపల్సరీ అవకాశం ఇవ్వాలి, ఇస్తే కూడా మంచిగా ఉంటది. జబర్దస్త్ లో నుంచి ఎవరు వస్తే బాగుంటదని మీరు అనుకుంటున్నారు? జబర్దస్త్ నుంచి అంటే నేను అనుకుంటా జబర్దస్త్ నుంచి వస్తే గిట్ట పాపం మనడు వినోద్ ఉంటాడు, లేడీ గిటప్ వేసాడు. వినోద్ లాంటి ఇవ్వాలి, ఎందుకంటే పాము నాకు వినోద్ అంటే మా ఇంటి దగ్గరనే ఉంటాడు, నేను చూస్తుంటా పాము ఆయన ఒక్కడే పని చేయాలా, కొన్ని రోజులు ఆరోగ్యం బాగాలేక కూడా చాలా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ఇప్పుడు ఇద్దరు పిల్లలు వినోద్ కాబట్టి అట్లాంటి వ్యక్తికి ఇస్తే గిట్ట మంచిగా ఉంటుంది. ఎందుకంటే అలాంటి లేడీ గెటప్ చేస్తుంటే ఒక అసలు మనము షోలో చూస్తుంటే అసలు అమ్మాయా అనే అసలు షాక్ అయితే అంత మంచి చూసారా సార్ డబుల్ యాక్షన్ గిటప్ కూడా ఇస్తారు. కాబట్టి ఆ వినోద్ లాంటి ఇవ్వాలి. అదేవిధంగా మనోడు పాపం డయాలసిస్ పేషెంట్ ఉన్నాడు కదా బిగ్ బాస్ లా, మన దీని పేరు ఏంది ఇప్పుడు మీరు అన్నారు షో జబర్దస్త్ లా, ఆ డయాలసిస్ పేషెంట్ ఉన్నాడు కదా, కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్ అట్లాంటి ఇవ్వాలి. ఎందుకంటే పాపము ఎందుకంటే కిడ్నీ పేషెంట్లు అంటే చాలా ఘోరం అండి వాళ్ళ పరిస్థితి. పొద్దుగాల పోయి డయాలసిస్ చేసుకోవాలి, ఒక రోజు ఆగి మళ్ళీ డయాలసిస్ చేసుకోవాలి, కాబట్టి రోజు పోవాలి. కాబట్టి పాపం అట్లాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే ₹2, ఎందుకంటే వాళ్ళకు మనోడు ఒక్కడే చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ ప్రసాద్కు మాత్రం నేను చెప్తున్నా, నాగార్జున గారు ప్రసాద్ గిట్ట ఇస్తే గిట్ట మీరు ఒక గొప్ప మనిషి అవుతారు. నాకు అతని పేరు సరిగ్గా తెలియదు, అంటే నేను చెప్పేది ఆ పంచు ప్రసాద్ గిట్ట ఇచ్చేయటం మంచిది. ఎందుకంటే ఆరోగ్యం కిడ్నీ పేషెంట్ కు ఉండే కష్టాలు ఎవరికైనా తెలియాలంటే నిమ్స్ హాస్పిటల్కి తెలుస్తుందండి. అట్లాంటి వ్యక్తికి కంపల్సరీ ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా సార్? హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు వినోద్ అండి. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 లోకి కామన్ పీపుల్ ని తీసుకునే అవకాశం అయితే ఇచ్చారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిదే కదా, మంచిదే. కామన్ పీపుల్ వెళ్తే కూడా టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది, సో కొత్త వాళ్ళకి అవకాశాలు కూడా దక్కుతాయి. సో మంచిదే నా ఉద్దేశం ప్రకారం. అంటే కామన్ పీపుల్ అంటే మీ ఉద్దేశంలో ఎవరు? అంటే వాళ్ళు తీసుకునేది మాత్రం కామన్ పీపుల్ అంటే నా ఉద్దేశంలో ఎవరంటే ఇన్స్టాగ్రామ్ అంటే సోషల్ మీడియాలో ఎట్లాంటి పేరు లేని వాళ్ళు మాత్రం కామన్ పీపుల్స్. బట్ వాళ్ళు తీసుకునేది మాత్రం సోషల్ మీడియాలో పేరున్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఇంటెలిజెంట్ ఫెలో అని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ వచ్చారు, సో ఆయన కామన్ పీపుల్ అని చెప్పేసి అన్నారు. ఆయన చూస్తే ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. బట్ అట్లాంటి వాళ్ళని కూడా కామన్ పీపుల్ అంటున్నారంటే ఓకే, పర్లేదు. అంటే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేదంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు కానీ కామన్ పీపుల్ వాళ్ళ ఉద్దేశంలో అంటారు. అవును, మన ఉద్దేశంలో మాత్రం వాళ్ళు కాదు, ఎలాంటి సోషల్ మీడియా లేని వాళ్ళను. సో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళ స్కిల్ని బట్టి తీసుకుంటే అది కామన్ పీపుల్ అంటారు. సో అలా కాకుండా సోషల్ మీడియాలో చూసి వాళ్ళ పేరు చూసి వాళ్ళ ఫాలోవర్స్ చూసి తీసుకుంటున్నారంటే అది కామన్ కాదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉప్పల్ బాలు గారు వస్తారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది, ట్రెండింగ్ లో ఉంది. మీరేమంటారు? సో వెళ్తే వెళ్ళని బెటర్. ఆయన చాలా మంది ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. బట్ ఏంటంటే వెళ్తే తీసుకోకపోవచ్చు, మేబీ వెళ్తే బెటరే కానీ తీసుకోకపోవచ్చు. ఎందుకోసం అంటే ఆడియన్స్ ఆ స్క్రీన్ మీద యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎవడు అడిగాడు నిన్ను? ఎందుకంటే ఇట్లా చూస్తుంటారు కదా బయట. సో కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, అందరూ వద్దులే అని చేసి అనుకుంటారు, తీసుకోకపోవచ్చు. అంటే ఇప్పుడు సీరియల్ యాక్ట్రెస్ నవ్యస్వామి కూడా వస్తున్నారని టాక్ అయితే నడుస్తుంది. వాళ్ళు ఎవరో నాకు అంత ఐడియా లేదండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఓకే, తేజ్ని కూడా మనకు ఐడియా లేదు. ఐడియా లేదు. సరే, ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? మీ ఒపీనియన్ లో ఎవరు బిగ్ బాస్ వస్తే బాగుంటది? ఐదర్ సెలబ్రిటీస్ అవ్వచ్చు లేదంటే సీరియల్ చెప్పాను కదా ఇందాక. సో కామన్ పీపుల్ అంటే ఎవరైనా సరే. కామన్ పీపుల్ కాకుండా సెలబ్రిటీస్ లో సెలబ్రిటీస్లో వీళ్ళు వాళ్ళు అంటే ఎవరు లేరు సెలబ్రిటీలో. అంటే జబర్దస్త్ నుంచి కానీ లేదంటే ఒక డాన్సర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు, ఇంకెవరైనా? ఏమో వాళ్ళ మీద అంత ఏం లేదు, కానీ ఓన్లీ కామన్ పీపుల్స్ తీసుకుంటేనే బెటర్. తీసుకుంటే కామన్ పీపుల్ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సో వీళ్ళ మధ్యలో తీసుకుంటే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా బిగ్ బాస్కి వెళ్ళాలి అని, లేదంటే 3 minutes వీడియో అప్లోడ్ ఏమైనా చేశారా?
ఈ వీడియో అప్లోడ్ చేయలేదు. బిగ్ బాస్కి వెళ్ళాలని అయితే ఉంది. మరి అప్లోడ్ చేస్తా కదా, మేబీ వాళ్ళకి కూడా తెలియచ్చు మీకు ఇష్టమో మీకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. కామన్ పీపుల్ వెళ్ళాలనుకోవట్లేదు, సో సెలబ్రిటీగా వెళ్ళాలనుకుంటున్నాను. అందుకోసమేనే అప్లై చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.